అయితే ఇంకొక ఇంపార్టెంట్ వార్త క్యాబినెట్ భేటీకి సంబంధించి చూద్దాం. క్యాబినెట్ భేటీలో ఏం చర్చ చేస్తారు, అసలు ఇప్పుడు ఏమి ఇచ్చిండ్రు, పత్రికలకు ఇచ్చిన లీకులు ఏంటి లేదా ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సో క్యాబినెట్ భేటీ ఈ నెల 30 తారీఖున అవుతుంది. సో మొన్నటి క్యాబినెట్లో అయిందంటే మొన్న క్యాబినెట్ కాలేదు, డైరెక్ట్గా వీళ్ళు బీఎస్సీ మీటింగ్ పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు చేసుకున్నారు. సో అసెంబ్లీ సమావేశాలు వాళ్ళే చేసుకున్నారు, అది మన కోసానికి కాదు, వాళ్ళ సొంతానికే చేసుకున్నారు. అది రైతుల కోసానికో లేకపోతే ప్రజల కోసానికో చేసుకోలేరు వాళ్ళు. అయితే ఇక్కడ ఇగో 30న రాష్ట్ర క్యాబినెట్ భేటీ అంటూ 30న రాష్ట్ర క్యాబినెట్ భేటీ అట. సో ఆ భేటీలో ఏం చర్చ చేస్తారు, ఏం షెడ్యూల్ ఇస్తారు, ఏం మాట్లాడుకుంటారు, ఇస్తారా ఇయ్యరా, ఊరిచ్చి సంపుతా ఉన్నారు. ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను అట్లే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక మార్గదర్శకాలంటే గదే స్లాబ్ ఇక ఎన్ని ఎకరాలకు ఇస్తామనేది ఈ 30 తారీఖు నాడు ఫైనల్ అయిపోతుంది. ఇక 30 అంటే దగ్గరకు వచ్చింది, 6 రోజులే ఉంది. ఇక మొత్తం ఎక్కడో ఉంది, ఎప్పుడో అవుతుంది అని అనుకోకూరి. 30 నాడు కాకపోతే ఇంకో 2 రోజులు అటు ఇటు, కానీ మళ్ళీ ఇది కూడా పక్కా సమాచారం అంటే గ్యారెంటీ ఉండదు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే, ఆఫీస్కి వెళ్ళి సీఎంఓకి వెళ్ళి ఇట్లా క్యాబినెట్ సమావేశం ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పేస్తే అది వీళ్ళు ఇంకా 2 రోజుల తర్వాతనే పక్కా క్లారిటీ వస్తుంది. వచ్చినా దానిపైన దేనిపైన చర్చ చేస్తారు కూడా క్లారిటీ ఉంటుంది. అయితే ఇక్కడ కొత్త రేషన్ కార్డులో జారీ, వైటీడీఏ ఏర్పాటు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం అందించే అంశాలపైన క్యాబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. రైతు భరోసా నిధులను సంక్రాంతి నుంచి జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇదైతే ఊరిస్తుర్రు ఇక ఇప్పటికే వస్తాయా అంటే అది ఎప్పుడు వస్తాయి ఏందో, ఎంతమందికి ఎగబెడతారో తెలియదు, కానీ ఎంతమంది రైతులకు వస్తుందో రాదో క్లారిటీ లేదు, కానీ వస్తుందని ఆశ అయితే పెడుతున్నారు. రుణమాఫీని గిట్నే పెట్టిరు, ఇదొక సంవత్సరం కాలం పాటు నడిపించారు. ఏదో 2 నెలలు 3 నెలలు కాదు, సంవత్సర కాలం నడిపించారు మొత్తానికి. పోయిన డిసెంబర్ 9 నుంచి ఈ డిసెంబర్ 9 దాకా మస్తు నడిపించారు కథలు. ఇక మనం ఇళ్ళనే చచ్చిపోయినాం. నాకు గమ్మత్ అనిపించింది, మనం ఈ రుణమాఫీలనే పోయినాం ఈ సంవత్సరంలో, కానీ ఎన్నో జరిగిపోయినాయి. అవ్వతాతలకు పింఛన్ ఇయ్యకపాయే, స్కూటీ ఇయ్యకపాయే, పోరగాన్లకు బంగారం ఇయ్యకపాయే తులము, ఇటుపక్క మూసియోళ్ళను అటు నూకేసే హైడ్రా అని చెప్పి, ఇటోళ్ళని ఇటు అటోళ్ళని అటు, మనం ఇవన్నీ విడిచిపెట్టేసినాం. మనం ఈ సబ్జెక్టులన్నీ వదిలేసినాం. డైవర్షన్ పాలిటిక్స్, తెలంగాణ తల్లి విగ్రహం పాట మార్చుడు, మన గుర్తు మార్చుడు చిహ్నాన్ని, లేదా మన రాష్ట్రం పేరును మార్చుడు, గిన్నెలనే ఉన్నారు వీళ్ళు. ఇవి సరిపోతాయి వీళ్ళకి. ఈ సంవత్సరం ఏం చేసిరా, ఏం ఉద్ధరించారంటే గిది ఉద్ధరించారు. ఇక వీళ్ళు ఇది అంటే వస్తుంది వాళ్ళకి. ఇది ఇట్లా అంటే మేము గత ప్రభుత్వాలు చేయనటువంటి గొప్ప పని చేసినాం ఈ దేశంలో. ఇక మస్తు ఈ మాట విన్నప్పుడల్లా గమ్మత్ అనిపిస్తుంది. స్వతంత్ర భారతదేశంలో వీళ్ళు చెప్పేది, స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి రుణమాఫీ మేము చేసినామని చెప్పి ఏమన్నా చెప్తారు వాళ్ళు. అటు తుమ్మల నాగేశ్వరరావు అదే చెప్తాడు, ఇటు పొంగిలేటి ఇదే చెప్తాడు, ఇటు బట్టికి అదే చెప్తాడు, అటు ఉట్టోడు అదే చెప్తాడు, ఇటు రేవంత్ రెడ్డికి అదే చెప్తాడు. నిన్నటికి అసెంబ్లీలో కూడా అదే, మొన్న అసెంబ్లీలో అదే కూడా చెప్తాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలోనైనా 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం కానీ నాయకులు కానీ పార్టీ కానీ ఉందా అని గొప్ప చెప్పాడు. వాళ్ళు చేయలే కాబట్టే నువ్వు వచ్చినావు. మరి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టిరు కదా కాళేశ్వరం, యానను ఉన్నదా మరి దేశంలో? ఇంకెక్కడన్నా కనిపించిందా అది? ఇంకెక్కడన్నా కనిపించిందా రివర్స్ పంపింగ్? కానీ దాంట్లో అవినీతి, కమిషన్లు, వాళ్ళ కోసానికి కట్టుకురు, అందుకోసానికే కట్టిరని ఇట్లనే ఉంటుంది తప్ప మరి దాంట్లో వచ్చే ఉపయోగం ఏంది? ఓ 50,000 ఎకరాల పంట పండుతూ ఉంది, ఇంకో 50,000 ఎకరాలకి ఎట్లా పండిద్దాం, దాన్ని ఎట్లా వాడుకుందాం అనేది లేదు. ఎక్కడికి వెళ్ళి దాన్ని తప్పనాలే, మేం చేస్తే ఒప్పనాలి, మేం చేస్తే రైట్ అనుకోవాలి. ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా ఎవడు చేయలేడు, మేమే మొగోళ్ళమని చెప్తా ఉన్నారు. మరి స్వతంత్ర భారతదేశంలో మీ లెక్క కూడా హామీలు ఇచ్చి తప్పినోడైతే లేడు. నేను చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా ఇంత దొంగ హామీలు అయితే ఎవడు చేయలేడు. వేరే ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్రంలో అయినా చెక్ చేసుకోండి, ఈ 400కు పైగా హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసింది అయితే ఎక్కడా లేదు. ఇక పక్క రాష్ట్రంలో కూడా మొదలవుతుందేమో. ఇలా గురువు ఉన్నాడు కదా, ఆయన కూడా గిట్నే చెప్పిండు, ఈ 6 గ్యారెంటీలు లెక్కనే ఏదో పెట్టుకుని రాళ్ళు కూడా. సో పక్క ఉన్నారు కాబట్టి వీళ్ళ దానికి జరంత అంటుతుందేమో, కానీ ఏ రాష్ట్రంలో కూడా గిన్ని దొంగ హామీలు ఇచ్చి గిన్ని మాటలు చెప్పి మేము వచ్చినాక మొత్తం ఉద్ధరిస్తాం తర్వాత మాతో అయితే లేదని చెప్పి చేతులు ఎత్తేసిన ప్రభుత్వాన్ని అయితే నేను చూడలేదు. చేసిన 21,000 కోట్లకు గొప్ప చెప్తారు కదా, మరి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి కోసానికి పెట్టిరు? ఎవరి కోసానికి పెట్టిరు? అయితే ఇక్కడ ప్రకటించిర్రు కాబట్టి ఈసారి సంక్రాంతికి జమ చేస్తారట, సంక్రాంతి నుంచి జమ చేస్తారట, దసరా నుంచి జమ చేస్తారని ఒకటి చెప్పే, దీపావళి నుంచి జమ చేస్తారని ఇంకోటి చెప్పే.
ఈ నెలాఖరు వరకు అయిపోతుందని ఇంకొకటి చెప్పే లాస్ట్కు సంక్రాంతి. ఈ సంక్రాంతులు, ఈ దసరాలు, ఈ ఉగాదులు, పండుగలు వస్తాయి పోతాయి, మనం కూడా గిట్నే ఉంటాం. మనం కూడా మారేది ఏమీ లేదు. మన పరిస్థితులు కూడా వానికి వీనికి చూసి మనం అలసిపోయినాం నిజంగా చెప్పాలంటే. అసెంబ్లీ సహా అన్ని వర్గాలు, అన్ని జిల్లాల నుంచి అభిప్రాయాలు సైతం సేకరించారు. ఈ నేపథ్యంలో 30న జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఏందో తుది నిర్ణయం. ఈ తుది నిర్ణయం తీసుకోకపోతే ఉంటుంది ఒక్కొక్కరికి. ఇక తుది నిర్ణయం, ఈ నిర్ణయము, ఫైనల్ డిస్కషన్ ఇవన్నీ చెప్పి ఉత్తగా ప్రజలను ఇంకా కూడా ఆగం చేయనికి తప్ప ఇంకొకటి ఏం లేదు. చేసేటోడు చక్కగా చేపియాలి అంతే తప్ప మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. నేను మొన్న కూడా అనుకున్నా అదే, అసెంబ్లీలో కెమెరాలు తీసేయాలి ఫస్ట్. అసెంబ్లీలో కెమెరాలు ఉన్నడికి ఏం చేస్తారు అంటే మేము గొప్ప అంటే మేము గొప్ప, ఇంట్లో పడి వస్తారు కానీ మరొక పనికొచ్చే పని చేద్దాము అని చెప్పి ఒక్కని కూడా సోయలేదు అని ఏ ఛాయ్ బండి కాడ కూర్చున్న 10 మంది పెద్ద మనుషులను అడిగినా చెప్తారు. ఇదే ముచ్చట. ఇట్లనే అనుకుంటారు అందరు కూడా.